Hello everyone, my name is Jayant Nayak. I am from IIT VHU. My department is pharmaceutical, and my rank is 1117. ఈ రోజు మనం కంటిన్యూ చేయబోతున్నాం హైడ్రోకార్బన్స్ మధ్యలో టాపిక్ లాస్ట్ క్లాస్ లో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే అడిషన్ ఆఫ్ H2SO4 దాకా చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మనం ఆల్కేన్స్ గురించి ఆల్కిన్స్ మొత్తం చెప్పేసాం, ఆల్కిన్స్ సగం వరకు చెప్పేసాం. ఈ రోజు ఆల్కిన్స్ మిగతా టాపిక్ చూద్దాం. నెక్స్ట్ ఆల్కేన్స్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ చూసిన విధానం అయితే నిన్న వచ్చేసి అడిషన్ ఆఫ్ H2SO4 వరకు చెప్పుకున్నాం. మార్కోనికాఫ్ రూల్స్, యాంటీ మార్కోనికాఫ్ రూల్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి మనం ఏం చూద్దామంటే అడిషన్ ఆఫ్ H2O గురించి చూద్దాం. ఒకవేళ ఆల్కిన్స్ కి వాటర్ యాడ్ చేస్తే ఏమైతుందో చూద్దాం. ఈరోజు ఆ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. దీని కంటిన్యూషన్ టాపిక్ అడిషన్ ఆఫ్ H2SO4. ఇక్కడ మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సారీ, H2SO4 కాదు, H2O. అడిషన్ ఆఫ్ H2O వాటర్. ఫస్ట్ మీరు ఒక ఆల్కెన్ ని తీసుకోండి. దీనికి వచ్చేసి ఫస్ట్ మీరు వాటర్ యాడ్ చేయండి. ఓకే, వాటర్ యాడ్ ఉంది. ఇది ఫస్ట్ ఏమవుతుంది అంటే ఏది అసిడిక్ మీడియంలో రియాక్ట్ అవుతుంది. సో ఈ అసిడిక్ మీడియంలో ఏమవుతుంది అంటే ఈ బాండ్ ఉంది చూడండి, ఈ బాండ్ లైక్ ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసిడిక్ మీడియంలో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఏమైనా ఫామ్ అవుతుంది అంటే CH3C, ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ CH3, దాని తర్వాత ఇక్కడ CH2 వస్తుంది. ఇక్కడ ఉన్న పాజిటివ్ చార్జ్, అసిడిక్ మీడియంలో ఉన్న పాజిటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చేసి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది లైక్ ఈ బాండ్ అనేది లూజ్ అయిపోతుంది. దాని తర్వాత ఇది టెరిషరీ కార్బన్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఏమవుతుందంటే H2O అనేది ఈ టెరిషరీ కార్బన్ ఉంది కదా, ఇది చాలా స్టేబుల్. మనం పోయిన క్లాస్ లో చూసుకున్నాం, లైక్ టెరిషరీ కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ టెరిషరీ కార్బన్, మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ సెకండరీ కార్బన్ అని చూసుకుంటాం మనం. ఎప్పుడైతే ఈ H2O ఈ టెరిషరీ కార్బన్ దగ్గర రియాక్ట్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనకి ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. CH3C, ఇక్కడ OH CH3. దాని తర్వాత OH2. దాని తర్వాత ఇక్కడ ఒక H+ ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రా ఉన్న ప్రోటాన్ వెళ్ళిపోతుందో అక్కడ నుండి, అప్పుడు మనకి ఇక్కడ ఆల్కహాల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఏమైనా వచ్చిందంటే ఆల్కిన్ నుంచి ఆల్కహాల్ వచ్చింది. ఎప్పుడు మనం వాటర్ యాడ్ చేసినప్పుడు, అంటే హైడ్రేషన్ చేసినప్పుడు. అదే ఈ ఆల్కహాల్ని డిహైడ్రేట్ చేస్తే, లైక్ ఇందులో ఉన్న వాటర్ ని తీసేస్తాం అనుకో, మళ్ళీ మనకి ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇందులో నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ఆక్సిడేషన్ రియాక్షన్. ఈ కెమికల్ ప్రాపర్టీస్ చూస్తున్నాం మనం. ఈ కెమికల్ ప్రాపర్టీస్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్సిడేషన్. ఈ ఆక్సిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి 4 మార్క్స్ రావచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ చూడండి, చాలా సింపుల్. ఒక ఆల్కిన్ తీసుకోండి. ఇందులో ఎప్పుడైనా మనం కోల్డ్ KMnO4 వేసినప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్, కోల్డ్ KMnO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైక్ 0 Kelvin up to 0 degree centigrade. సారీ, కోల్డ్ KMnO4 వేసినప్పుడు దీన్ని ఏమంటామంటే మనం బేయస్ రియేజెంట్ అంటాం. ఈ కోల్డ్ KMnO4 ని మనం బేయస్ రియేజెంట్ అంటాం. ఎప్పుడైనా ఇది వేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ డబల్ బాండ్ ఉంది చూడండి, ఇది బ్రేక్ అయిపోతుంది. ఈ డబల్ బాండ్ బ్రేక్ అయిపోయి ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఒక OH గ్రూప్ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఒక OH గ్రూప్ వస్తుంది. ఈ కాంపౌండ్ ఏమంటామంటే మనం విసినల్ డయోల్ కాంపౌండ్స్ అంటాం. విసినల్ డయోల్ కాంపౌండ్స్ అంటాం, లైక్ ఈ ప్రోడక్ట్ ని.
ప్రొడక్ట్ కి పేరు ఇచ్చేటప్పుడు మనం ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అంటే ఈ రియాక్షన్ వల్ల విసినల్ డయోల్ అనే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది ఈ రియాక్షన్ వల్ల. అదే ఒకవేళ ఇందులో మనం అసిడిక్ నేచర్ సారీ హాట్ KMnO4 వేస్తే ఏమవుతుందో చూడండి. ఒకవేళ ఇదే రియాక్షన్ లో మనం ఒకవేళ ఇప్పుడు హాట్ KMnO4 వాడితే ఏమవుతుందో చూడండి. ఇందులో 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సింపుల్. ఇది మనం మెకానిజం చెప్తే మెకానిజం చాలా కాంప్లెక్స్ అయిపోతుంది దీనికి. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసాయి దీని నుంచి. ఓకేనా? ఈ 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ లైక్ ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ కాంపౌండ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనం ఇందులో హాట్ KMnO4 వేసాం అనుకోండి, హాట్ KMnO4 ఈ మూడిట్లో సేమ్. ఎప్పుడైనా ఈ మూడిట్లో హాట్ KMnO4 వేసినప్పుడు కింద నుంచి వద్దాం. ఎప్పుడైనా కార్బన్ కి ఇట్లా డైరెక్ట్ 2 R గ్రూప్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి, 2 హైడ్రోకార్బన్ గ్రూప్స్, R అంటే హైడ్రోకార్బన్ అని మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా 2 హైడ్రోకార్బన్ గ్రూప్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని లైక్ ఈజీగా రాసుకోండి. మనం ఇనోల్ కి కీటోన్ లాగా రాసుకోండి. డైరెక్ట్ కీటోన్ లెక్క ఫామ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 2 హైడ్రోకార్బన్ ఆటమ్స్ అటాచ్ అయి ఉంటాయి కార్బన్ ఆటమ్ కి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 R గ్రూప్స్ ఉన్నాయి, హైడ్రోకార్బన్ గ్రూప్స్ ఉన్నాయి C ఆటమ్ కి. సో ఇక్కడ కూడా కీటోన్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకటే హైడ్రోకార్బన్ ఆటమ్ ఉంది, హైడ్రోకార్బన్ కాంపౌండ్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ డైరెక్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ రాసేయండి. ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇలా ఉంటుంది. దీని వచ్చేసి మనం కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. కార్బాక్సిలిక్ యాసిడ్ ఇక్కడనే సేమ్ ఇట్లనే. ఎప్పుడైనా 2 హైడ్రోకార్బన్ గ్రూప్స్ ఉంటే మనం కీటోన్ అని గుర్తుపెట్టుకోండి. దాని పక్కన ఇక్కడ ఇక్కడ ఏ గ్రూప్ లేదు, ఏ హైడ్రోకార్బన్ గ్రూప్ లేదు. సో ఇది వచ్చేసి CO2. ఇది ఒక చిన్న ట్రిక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిక్ వల్ల మీకు చాలా మార్క్స్ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ వచ్చేసి ఓజోనాలిసిస్. ఓజోనాలిసిస్ లో కూడా సేమ్ ఇంతే. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మీరు CH3 ఒక ఆల్కిన్ తీసుకోండి. ఓజోనాలిసిస్ లో మనం ఓజోన్ వాడతాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ZN H2O లో వాడతాం. ఓజోనాలిసిస్ అయిపోయేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డబుల్ బాండ్ ని బ్రేక్ చేయండి. ఎప్పుడైనా 2 హైడ్రోకార్బన్ గ్రూప్స్ ఉంటే కార్బన్ ఆటమ్ మీద దాన్ని మనం ఏమని రాసుకోవాలి, కీటోన్ లెక్క రాసుకోవాలి. చూడండి, ఒక కీటోన్ ఫామ్ అవుతుంది ఇలా. ఒక కీటోన్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఏం లేనప్పుడు మనం దీన్ని ఏం రాస్తాం, ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ గ్రూప్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఒక కీటోన్ ఫామ్ అవుతుంది లైక్ ఇలా CH3 కీటోన్ అన్నాం. మనం దీన్ని లైక్ ఇథనోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇథనోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇటు చూడండి, CH3 ఇది అంటే సారీ, ఇథనోయిక్ యాసిడ్ కాదు, ఇక్కడ ఇథనాల్. ఇది ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కెమికల్ ప్రాపర్టీ వచ్చేసి చూడండి, పాలిమరైజేషన్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ ఓజోనాలిసిస్ ఉంది చూడండి, దీన్ని మనం ఏమంటామంటే రిడక్టివ్ ఓజోనాలిసిస్ అంటాం. ఇది రిడక్టివ్ ఓజోనాలిసిస్. ఒకవేళ ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్ అయితే ఈ హాట్ KMnO4 వేసాం చూడండి, దీన్ని ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్ అంటారు. ఓకే, ఇది 2 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పాలిమరైజేషన్ లా మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక n నెంబర్ ఆఫ్ ఆల్కిన్ గ్రూప్స్ ఇచ్చారనుకోండి, ఇలా ఎప్పుడైనా n నెంబర్ ఆఫ్ ఆల్కిన్ గ్రూప్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది పాలిమరైజేషన్ ఎలా అవుతుందంటే ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఇక్కడ R మధ్యలో సిగ్మా బాండ్ వస్తుంది. సిగ్మా బాండ్ వచ్చిన తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ లో రిపీట్ అవుతా ఉంటది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ n టైమ్స్ ఆఫ్ ఇథిన్ ఉంది ఇక్కడ. ఇథిన్ ఉన్నప్పుడు దీనికి మనం హై టెంపరేచర్ ఇచ్చినాం, ప్రెషర్ పెట్టినాం, ఇంకా క్యాటలిస్ట్ లో ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి మనకి CH2
ఇట్లా ఇట్లా నెంబర్ ఆఫ్ చైన్ ఆటమ్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆటమ్ చైన్ లెక్క ఫామ్ అయిపోతుంది, లైక్ వెళ్తూనే ఉంటది ఎన్ టైమ్స్. దీని వచ్చేసి మనం ఏమంటాం అంటే పాలిథీన్ అంటాం. ఇదే పాలిథీన్. ఇంకొకటి వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH డబల్ బాండ్ CH2. ఎప్పుడైతే సేమ్ ఇది హై టెంపరేచర్, ప్రెషర్ ఇంకా క్యాటలిస్ట్ ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుందంటే CH3 సారీ CH CH3 CH2 ఇలా ఎక్కడి నుండి అయితే చైన్ ఉందో, ఐ మీన్ ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో అక్కడ నుండి ఇట్లా ఫామ్ అవుతుంది చైన్. అండ్ ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా వెళ్ళిపోతూనే ఉంటది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది దీని ఏమంటే పాలీప్రొపైల్. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి చాలా అంటే పాలీ అంటే అన్కౌంటబుల్ టైం, అన్కౌంటబుల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఆల్కిన్స్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్కైన్స్. ఆల్కైన్స్ అనేది చూడండి, ఫస్ట్ ఆల్కైన్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకుందాం మనం. ఎలా ఉంటుందో చూడండి ఆల్కైన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇది మనం హైబ్రిడైజేషన్ చూసుకున్నట్టు ఇందులో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. మన హైబ్రిడైజేషన్ ఏం చదువుకున్నాం? 2 సిగ్మా బాండ్స్ అంటే SP. ప్రీవియస్ క్లాసెస్ లో చూసుకున్నప్పుడు SP అంటే ఇందులో పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ వచ్చేసి 50% ఉంది. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ X క్యారెక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు బాండ్ లెంత్ వచ్చేసి స్మాల్ ఉంటుంది, బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ S క్యారెక్టర్ ఎక్కువ ఉందంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. దీని మీకు తెలుసు SP. దీని డయాగ్రామ్ చూసుకుందాం. SP ఎలా ఉంటుందో చూడండి. ఇది ఒక SP ఆర్బిటల్, ఇంకొకటి ఇది ఒక SP ఆర్బిటల్. ఇక్కడ ఒక్కొక్క హైడ్రోజన్, ఇక్కడ ఇది ఈ C కార్బన్ ఆటమ్ SP ఆర్బిటల్, ఇది C కార్బన్ SP ఆటమ్ హైబ్రిడ్ డయాగ్రామ్ ఆర్బిటల్. ఇక్కడ ఒక కార్బన్ ఆటమ్ ఇలా ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది హైడ్రోజన్ ఆటమ్. దాని తర్వాత మనకు తెలిసినట్టు ఏంటంటే ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఆ 2 పై బాండ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఒకటి పర్పెండిక్యులర్ లో ఉంటది ఇట్లా, ఇంకొకటి కొంచెం చిన్న ఓవర్లాప్ అయి ఉంటది ఇట్లా డిఫరెంట్ యాంగిల్లో. మళ్ళీ ఈ రెండు ఇట్లా పర్పెండిక్యులర్ ఉంటాయి. ఓకే, మనం ఒకసారి నామిక్లేచర్ చూద్దాం. దీన్ని నామిక్లేచర్ ఇంకా ఎలా నేమింగ్ చేస్తారు ఏంటిది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనం బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం, సో మీకు కూడా ఈజీ అవుతుంది. ఓకే, దీని నామిక్లేచర్ చూద్దాం. మనం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసుకున్నాం ఇలాగ ఆల్కేన్స్ అండ్ ఆల్కేన్స్ అయిపోయినాయి మనకు కదా. ఆల్కేన్స్ లో డిస్కస్ చేసుకున్న విధానంలో దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి. లైక్ చూడండి, ఎప్పుడైనా మనకి డబల్ బాండ్ కానీ ఎప్పుడైనా ఒక చైన్ ఇచ్చారు, లైక్ ఇలా ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. స్ట్రక్చర్ లో ఎప్పుడైనా డబల్ బాండ్ ఉంటే దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దాంతో సెకండ్ బాండ్ డబల్ బాండ్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దాంతో సింగిల్ బాండ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ నెంబరింగ్ వేసేటప్పుడు. సో నెంబరింగ్ ఎక్కడ నుంచి చేయాలి? ఇక్కడ త్రిబుల్ బాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుండి 1, ఇక్కడ నుండి 2, 3, 4, 5 ఇలా వస్తుంది నెంబరింగ్. ఓకే, ఇక్కడ నుండి దగ్గర ఉన్నప్పుడు. సో దీన్ని ఏమన్నా ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 అంటే పెంట్. 5 కాబట్టి పెంట్ అన్నప్పుడు పెంట్. ఎక్కడ త్రిబుల్ బాండ్ ఉంది? 1 కార్బన్ ప్లేస్ లో త్రిబుల్ బాండ్ ఉంది, లైక్ 1 కార్బన్ దగ్గర త్రిబుల్ బాండ్ ఉంది. సో దాన్ని వచ్చేసి 1. ఏ బాండ్ అది? త్రిబుల్ బాండ్, డబుల్ బాండ్. డబుల్ బాండ్ అయితే ఈన్, డబుల్ బాండ్ అయితేనేమో ఈన్, సింగిల్ బాండ్ అయితేనేమో ఏన్, త్రిబుల్ బాండ్ అయితేనేమో ఐన్. ఓకే, సో పెంట్ 1 ఐన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంతే. ఒకవేళ ఇక్కడ నుండి నెంబర్లు వేస్తే చూడండి 1, 2, 3, 4, 5. దాని తర్వాత ఇక్కడ నుండి నెంబర్లు వేద్దాం 1, 2, 3, 4, 5. మీరు ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి నెంబర్ లైక్ రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళినప్పుడేమో మనకి నెంబర్ వచ్చేసి ఇక్కడ 3 వస్తుంది. 3 దగ్గర ఈ త్రిబుల్ బాండ్ వస్తుంది. ఒకవేళ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తేనేమో మనకి 2 దగ్గర త్రిబుల్ బాండ్ అనేది వస్తుంది. మనం ఏమని మాట్లాడుకున్నాం? లైక్ షార్ట్ నెంబర్ దగ్గర త్రిబుల్ బాండ్ రావాలని అన్నాం. సో
ఇక్కడ ఏమని రాయాలంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 అంటే మన పెంట్. ఏ పొజిషన్‌లో ఉన్నది? 2. ఏ ఏ బాండ్ అది? ఐన్ బాండ్. ఏం బాండ్ అది? ట్రిపుల్ బాండ్. ఐన్ అని రాసుకోవాలి. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఎలా చేయాలో చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక్క నిమిషం ఇది కొంచెం కిందకి రాసుకుందాం మనం దీన్ని. ఇక్కడ వచ్చేసి చూసుకోండి. ఇక్కడ నుండి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ నుండి నెంబర్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే దగ్గర ఉండాలి కాబట్టి. ఫస్ట్ నెంబరింగ్ ఎంత వీలైతే అంత తక్కువ నెంబర్ ఫస్ట్ ట్రిపుల్ బాండ్‌కి, డబుల్ బాండ్‌కి ఇచ్చేటట్టు చూడండి. 1, 2, 3, 4 ఇక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడైనా రాసుకోవచ్చు 4ని. ఐడెంటికల్ ఎట్లైనా గాని. ఎందుకంటే బికాజ్ ఒకటే మీథేన్ ఆటమ్ ఉంది కాబట్టి. సో మనం ఏం రాస్తాం ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? ఇన్ ఎ స్ట్రెయిట్ చైన్ 4. లైక్ ఫస్ట్ ఏదైతే ఎక్స్ట్రా గ్రూప్ ఉందో సరే ఇట్లా తీసుకుందాం. ఎక్స్ట్రా గ్రూప్ ఉందో ఫస్ట్ దాన్ని ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి. ఏ పొజిషన్‌లో ఎక్స్ట్రా గ్రూప్ ఉంది? థర్డ్ పొజిషన్‌లో. ఏంటిది అది? మిథైల్. ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 4. 4 అంటే బ్యూటేన్. బ్యూటన్ రాసుకుంటారు. ఏ పొజిషన్‌ల ఏ పొజిషన్‌లో బాండ్ ఉంది? 1 పొజిషన్‌ల. ఏ బాండ్ ఉంది? ఐన్. ఇలా రాస్తాం మనం నామినిక్లేచర్ అనేది. నామినిక్లేచర్ అనేది ఇలా రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినది లైక్ ఈ టేబుల్‌లో మీరు చూస్తున్నట్టయితే ఈ అసిటిలిన్ అనేది ఉంది చూడండి. ఈ అసిటిలిన్ ఈ అసిటిలిన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదొకటి మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అసిటిలిన్ మీదనే ఈ ఆల్కైన్ టాపిక్స్ మొత్తం నడుస్తా ఉంటది ఇప్పుడు. ఓకే. మొత్తం ఈ అసిటిలిన్ మీదనే నడుస్తా ఉంటది ఈ టాపిక్ మొత్తం. సో అసిటిలిన్‌ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసిటిలిన్‌ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసిటిలిన్ అంటే దాని ఫార్ములా వచ్చేసి ఇదో ఇలా ఉంటది. దీన్ని అసిటిలిన్ అని అంటాం. ఓకే. దీన్ని మనం దీని ఫార్ములా వచ్చేసి ఆల్కిన్‌ది జనరల్ ఫార్ములా ఎలా ఉంటదంటే CnH2n-2. ఇది ఇందులో ఇంకా 2 అన్సాచురేటెడ్ హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఇది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అయితది ఇది. స్ట్రక్చర్ చూసుకున్నారు కదా! ట్రిపుల్ బాండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటదని అంటే ఇక్కడ చూపించాను ఒక నిమిషం. సారీ. ఇక్కడ చూపించాను చూడండి. sp ఇలా ఉంటదని. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటదో తెలుసుకోవడం. ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే దీనిదే స్ట్రక్చర్ గీయడానికి దీనిదే స్ట్రక్చర్ గీస్తున్నా చూడండి. ఇది sp కాబట్టి sp ఎలా ఉంటదంటే sp డయాగ్రామ్ వచ్చేసి ఇదో ఇలా ఉంటది. దాని ఆర్బిటల్స్ వచ్చేసి ఇది EC కార్బన్ ఆటమ్ ఆర్బిటల్స్. నెక్స్ట్ sp ఆర్బిటల్స్. నెక్స్ట్ దీనిది EC కార్బన్ ఆటమ్స్ ఎలా ఉంటదో చూడండి. EC కార్బన్ ఆటమ్‌ది ఇలా ఉంటది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్ వచ్చేస్తది. ఇలా. దాని తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇలా. ఇక్కడ ఇది ఈ సిగ్మా బాండ్ ఇది. ఓకే. దాని తర్వాత ఇంకెన్ని బాండ్స్ ఉండాలి? 2 పై బాండ్స్ ఉండాలి. సో ఒక పై బాండ్ వచ్చేసి ఇదో ఇలా పర్పెండిక్యులర్‌లో ఉంటది. నెక్స్ట్ పై బాండ్ వచ్చేసి ఇదో ఇలా ఓవర్‌లాప్ అయితది. ఇది దీనికి పర్పెండిక్యులర్, ఇది దీనికి పర్పెండిక్యులర్, ఇది దీనికి పర్పెండిక్యులర్, ఇది దీనికి పర్పెండిక్యులర్. ఓకే. దాని తర్వాత ప్రిపరేషన్ గురించి చూద్దాం. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్స్ గురించి చూసే ముందు ఒక్క నిమిషం. ఇక్కడ ట్రిపుల్ బాండ్ లైక్ ప్రిపరేషన్ గురించి చూసుకునే ముందు ఇది చూద్దాం. 2 CH sigma bonds and 2 CC pi bonds. The strength of C triple bond is more than those of C double bond, C single bond. ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ఆఫ్ C triple bond is more than C double bond, C single bond. ఇంకొకటి వచ్చేసి బాండ్ లెంత్ is more than the bond C bond ట్రిపుల్ బాండ్ ఈజ్ షార్టర్. ఇదేమో చాలా షార్టర్ అంటున్నారు. లైక్ ఇది రివర్స్. ఇది వచ్చేసి ఇదేం బాండ్ స్ట్రెంత్ ఏమో చాలా ఎక్కువ C ట్రిపుల్ బాండ్‌ది. కానీ బాండ్ లెంత్ వచ్చేసి చాలా తక్కువ. ఓకే. దాని తర్వాత ప్రిపరేషన్స్ గురించి చూసుకుందాం. ప్రిపరేషన్‌లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రమ్ కాల్షియం కార్బాక్సైడ్, ఫ్రమ్ కాల్షియం కార్బైడ్.
కాల్షియం కార్బైడ్ అంటే ఏం లేదు. మనకి వెల్డింగ్ చేసే మనం బయట చూసినట్టయితే వెల్డింగ్ చేస్తారు చూడండి బైక్స్‌కి. అక్కడ మనకి వైట్ కలర్ థింగ్‌లా వైట్ కలర్ ఒక కెమికల్ సబ్స్టెన్స్ లెక్కుంటది. అది వాటర్‌లో ఏస్తాం. ఆ వాటర్‌లో ఏసినప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్యాస్ రిలీజ్ అయితది. ఆ గ్యాస్‌ని మనం వెల్డింగ్స్‌కి వాడతాం. ఓకే. దాన్ని బయట జనరల్‌గా కార్బైడ్ అని అంటారు. దాన్ని జనరల్‌గా కార్బైడ్ అని అంటారు అందరూ. కానీ మనం వచ్చేసి కాల్షియం కార్బైడ్ అని అంటాం. కానీ కెమిస్ట్రీలో వచ్చేసి కాల్షియం కార్బైడ్ అని అంటారు. ఈ కాల్షియం కార్బైడ్ ఎలా ఫార్మ్ అయితదో చూడండి. ఫస్ట్ కాల్షియం ఆక్సైడ్ తీసుకోండి. సారీ, ఒక్క నిమిషం. ఇది చూడండి, కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నారు. దాని నుంచి కాల్షియం కార్బైడ్ తీసినారు. సారీ. ఆన్ ఇండస్ట్రియల్ స్కేల్ ఇక్కడ చూసుకోండి. ఆన్ ఇండస్ట్రియల్ స్కేల్ ఈథైన్ ఈస్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ కాల్షియం కార్బైడ్ విత్ వాటర్. కాల్షియం కార్బైడ్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ క్విక్ లైమ్ విత్ కోక్. మనం ఎప్పుడైనా కాల్షియం కార్బైడ్‌ని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే, కాల్షియం కార్బైడ్‌కి ఎప్పుడైనా ఆహ్, కాల్షియం కార్బైడ్‌ని మనం క్విక్ లైమ్ ఏసినప్పుడు కాల్షియం కార్బైడ్‌లో మనం క్విక్ లైమ్ ఆహ్, సారీ, కాల్షియం కార్బైడ్‌ని మనం క్విక్ లైమ్ ఇంకా కోక్‌తోని మిక్స్ చేసి హీట్ చేసినప్పుడు మనకి కార్బైడ్ అనేది ఫార్మ్ అయితది. అదే కార్బైడ్‌ని సారీ, కాల్షియం కార్బైడ్‌ని మనం వాటర్‌లో ఏసినప్పుడు మనకి ఈథైన్ ఫార్మ్ అయితది. ఓకే. సారీ, చూడండి. క్విక్ లైమ్‌ని క్విక్ లైమ్‌కి మనం కోక్ ఏసి హీట్ చేసినప్పుడు మనకి కాల్షియం కార్బైడ్ వస్తది. ఇదొక చిన్న మిస్టేక్. క్విక్ లైమ్‌కి క్విక్ లైమ్‌లో కోక్ కలిపి మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో మనకి కాల్షియం కార్బైడ్ వస్తది. అదే కాల్షియం కార్బైడ్‌ని మనం వాటర్ ఏస్తామో అప్పుడు మనకి ఈథైన్ వస్తది. ఇప్పుడు అది చూద్దాం. ఎప్పుడైనా కాల్షియం కార్బైడ్ అంటే CO3. దీన్ని ఎప్పుడైనా హీట్ చేసి వాటర్ ఏసినప్పుడు మనకి CaO+O2 అనేది ఫార్మ్ అయితది. వాటర్ లైక్ హీట్ చేసినప్పుడు ఇది ఫార్మ్ అయితది. ఈ CaC2 ఇది మనకి ఏ ఫార్మ్‌లో ఉంటదంటే ఈ ఫార్మ్‌లో ఉంటది. C ట్రిపుల్ బాండ్ C మైనస్, C ట్రిపుల్ బాండ్ C మైనస్. దీనికి ఎప్పుడైతే మనం OH గ్రూప్ యాడ్ చేస్తామో 2 OH గ్రూప్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే 2 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ OH Ca2+ తోని కంబైన్ అయిపోతది. కంబైన్ అయిపోయి మనకి ఏం ఫార్మ్ అయితది నెక్స్ట్ ఈ హైడ్రోజన్ పాజిటివ్ కాబట్టి ఈ ఎలక్ట్రోనెగటివిటీ లాగేసుకుంటది వీటిని. సో, ఇక్కడ ఏమని ఫార్మ్ అయితదంటే లాస్ట్‌కి CaOH సెకండ్ వైస్ పక్కన ఇథైల్ ఫార్మ్ అయితది. ఇథైల్, ఇథైన్ పక్కన మనకి ఈథైన్ ఫార్మ్ అయితది. ఓకే. పక్కన మనకి ఈథైన్ ఫార్మ్ అయితది. ఇదొచ్చేసి కాల్షియం కార్బైడ్. ఇదొచ్చేసి కాల్షియం కార్బాక్సీ. దీన్నొచ్చేసి మనం ఎసిటలైన్. దీన్ని మనం వచ్చేసి ఎసిటలిన్ అనొచ్చు. ఎసిటలిన్, ఈథైన్. ఓకే. అదే ఒకవేళ ఆహ్, లైక్ ఈ ప్రిపరేషన్‌లోనే మనం ప్రిపేర్ చేస్తున్నాం గదా! ఈ ఆల్కైన్స్‌ని. ఈ ఆల్కైన్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాం గదా! ఒకవేళ ఇదే రియాక్షన్‌కి మనం లైక్ విసినల్ డైహాలైడ్ అంటే మీరు ప్రీవియస్‌లో చూసుకున్నారు. డైహాలైడ్స్ అంటే ఒకటే గ్రూప్‌కి 2 లైక్ ఒకటే మాల్ ఆహ్, ఒకటే గ్రూప్‌కి లైక్ 2 హాలైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. HCH, Br, CH, H, Br. దీనికి మనం ఆల్కహాలిక్ KOH యాడ్ చేసాం. ఆల్కహాలిక్ KOH యాడ్ చేసినప్పుడు ఏమైతదంటే ఆహ్, లైక్ ఈ Br అనేది ఎళ్ళిపోతది. ఈ Br అనేది ఎళ్ళిపోయినప్పుడు ఇక్కడున్న H అనేది ఉన్నది చూడండి. ఇది లైక్ ఇక్కడ స్టెబిలిటీ ఉండదు. సో, ఈ H అనేది ఎళ్ళిపోయి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అయితది చూడండి. H, H ఇక్కడ Br.
సో, ఇక్కడ మీరు జూసినట్టయితే ఇది ఎలా ఫార్మ్ అయిందంటే, ఇక్కడ బీఆర్ అనేది ఎళ్ళిపోతది. ఈ బీఆర్ అనేది ఎళ్ళిపోయినప్పుడు, ఈ బీఆర్ ఎక్కడి నుండైతే లీవ్ అయితున్న గ్రూప్ ఉందో, పక్కన ఉన్న గ్రూప్ నుంచి హైడ్రోజన్ అనేది గూడా లీవ్ అయిపోతది. ఓకే. ఇది ఈ రిడక్షన్ అయితుందిక్కడ. దాని తర్వాత దీన్ని ఇంకొకసారి రిడక్ట్ ఇక్కడ ఇంకొకసారి రిడక్ట్ జేయాలంటే దీన్ని మనం ఆల్కహాలిక్ కేవ్ వచ్చేసి రిడక్ట్ అవ్వదు. ఇంకొకసారి రిడక్ట్ జేయాలంటే మనం దీన్ని స్ట్రాంగ్ బేస్ ఎయ్యాలి. స్ట్రాంగ్ బేస్ అంటే NH2. NH2 సారీ NaNH2 ఎయ్యాలి స్ట్రాంగ్ బేస్. NaNH2 స్ట్రాంగ్ బేస్ ఏసినప్పుడు మనకేం ఫార్మ్ అయితదంటే ఆల్కైన్ అనేది ఫార్మ్ అయితది. ఈథైన్. దీనిది ఎలా చూడండి. ఇక్కడ NH2 ఉంది చూడండి. ఈ NH2 ఈ బేస్ ఉందా? ఈ బేస్ అనేది ఈ ఈ హైడ్రోజన్‌ని తీసుకొని ఎళ్ళిపోతది. హైడ్రోజన్‌ని తీసుకొని ఎళ్ళినప్పుడు ఇక్కడున్నది ఇక్కడ ఫార్మ్ అయితది. దాని తర్వాత ఈ Br అనేది స్టేబుల్‌గా అయిపోయి బయటికెళ్ళిపోతది. ఇదెందుకు లైక్ ఎందుకు కేఓఎస్ చేసినా గాని లైక్ రిడక్షన్ అవ్వదంటే ఇది బీఆర్ దగ్గర రెసొనెన్స్ చూపిస్తది. ఎంద్ ఈ బాండ్స్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి. ఈ చాలా స్ట్రాంగ్ బాండ్స్ బికాస్ ఆఫ్ రెసొనెన్స్. ఏ సో, మనం స్ట్రాంగ్ బేస్ తీసుకొని దాన్ని ఇంకా రిడక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ సేమే. లైక్ అవే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని ఉంటాయి. దాని తర్వాత బాయిలింగ్ పాయింట్ ఎక్కువ లైక్ సర్ఫేస్ ఏరియా తగ్గిపోతది. సేమ్ యాస్ ఆల్కేన్స్ ఆల్కేన్స్‌లో ఏదైతే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఆల్కైన్స్‌కి కూడా ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. కెమికల్ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమికల్ ప్రాపర్టీస్‌లో ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి అసిడిక్ క్యారెక్టర్ గురించి చూద్దాం. అసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్కైన్ గురించి చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్కైన్ తీసుకోండి. ఆల్కైన్‌లో ఎప్పుడు గూడా ఈ ఈ కార్బన్ ఆటమ్ లైక్ ఇందులో బాండ్ లెంత్ చాలా తక్కువుంటది. సో, బాండ్ లెంత్ తక్కువుంటది కాబట్టి లైక్ చాలా దగ్గరుంటది అట్రాక్షన్. సో, ఇది చాలా గట్టిగా అట్రాక్ట్ అయితా ఉంటది. వై? బికాజ్ ఇక్కడ ఈ కార్బన్ ఆటమ్‌ని చూసుకున్నట్టయితే మనం లైక్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ వచ్చేసి 50 ఉంటది. సో, ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువుంటది ఇక్కడ. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువుంటది కాబట్టి ఈ హైడ్రోజన్ అనేది చాలా క్లోజ్‌గా బాండ్ అయ్యి ఉంటది. సో, ఇక్కడ ఏమైతదంటే ఎప్పుడైతే మనం ఒక OH మైనస్‌ని బేసిక్ మీడియంలోకొచ్చినప్పుడు ఈ అసిటిక్ ప్రోటాన్ అనేది అది బయటికి తీసేస్తది. అసిటిక్ ప్రోటాన్‌ని బయటికి తీసేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా ఫార్మ్ అయితది. నై Na+గా ఫార్మ్ అయితది. Na+గా ఎందుకు ఫార్మ్ అయింది? Na+గా ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ మైనస్ లైక్ ఇక్కడ మైనస్ ఒస్తది. ఒక్క నిమిషం. ఇక్కడ Na+. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక లైక్ ఎప్పుడైనా మీరేదైనా హైడ్రోకార్బన్ ఆటమ్ పక్కన లైక్ ఇట్లా హైడ్రోకార్బన్ హాలైడ్ తీసుకోండి. ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఉంటది. ఇక్కడ పార్షియల్ నెగెటివ్ ఉంటది. ఓకే. ఈ పార్షియల్ దీనితోని యాడ్ చేసినప్పుడు ఈ పార్షియల్ పాజిటివ్, ఈ పార్షియల్ నెగెటివ్ ఇది మీ 2 మిక్స్ అయిపోయి మనకి ఏమని ఫార్మ్ అయితదంటే ఈ కొత్త గ్రూప్ ఫార్మ్ అయితది. ఇక్కడ ఆర్. ఈ కార్బన్ ఈ ఈ హైడ్రోకార్బన్ ఆటమ్ ఈ NaX తోని లైక్ ఈ హాలైడ్ గ్రూప్ ఈ Na మిక్స్ అయిపోయి మనకి Na ఇట్లా ఫార్మ్ అయిపోతది. దాని తర్వాత మనం దీన్ని లైక్ ఇంకొకసారి మనం వేరే హైడ్రోకార్బన్ ఆటమ్‌ని ఇక్కడ యాడ్ చేయాలంటే మనం దీన్ని ఇంకొకసారి NaOH తోని రియాక్ట్ చేయాలి. NaOH తోని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమైతదంటే ఇక్కడ ఒక Rc ట్రిపుల్ బాండ్ C ఇక్కడ నెగెటివ్ వస్తది. దాని తర్వాత ఇక్కడ Na+ వస్తది. ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇంకొక హైడ్రోకార్బన్ హాలైడ్ కాంపౌండ్ తోని రియాక్ట్ అయినప్పుడు ప్లస్ హైడ్రోకార్బన్ హాలైడ్ ఆటమ్ అంటే Rx తీసుకోండి. ఎప్పుడైతే Rx తోని రియాక్ట్ అయితదో ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఈ పార్షియల్ పాజిటివ్ ఉంటది చూడండి. ఇది లాగేస్తది. దాని తర్వాత ఇది ఎళ్ళిపోతది ఇక్కడ నుంచి. సో, ఇక్కడ మనకి ఏమని ఫార్మ్ అయితదంటే ఇది R' మనకి ఇక్కడ ఏమని ఫార్మ్ అయితదంటే ఇది ఇలా ఫార్మ్ అయితది. మనకి ఇలా ఒక కొత్త ఆల్కిన్ అనేది ఫార్మ్ అయితది. లైక్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ గ్రూప్స్. ఇవి 2 సేమ్ గాదు. లైక్ డిఫరెంట్ గ్రూప్స్ ఈ 2 లైక్ డిఫరెంట్ చైన్స్ ఉంటాయి వీటికి గూడా. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ గూడా చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రిపుల్ బాండ్ అసిడిక్ నేచర్ చూసుకోండి. అసిడిక్ నేచర్ వచ్చేసి ఇక్కడ తప్పించారు. ఇది డబుల్ బాండ్ వస్తది. అసిడిక్ నేచర్ చూద్దాం. అసిడిక్ నేచర్ వచ్చేసి ఎలా ఉంటదంటే CH ట్రిపుల్ బాండ్ CH ఈస్ గ్రేటర్ థాన్ CH2 డబుల్ బాండ్ CH2 ఈస్ గ్రేటర్ థాన్ CH3 సింగిల్ బాండ్ CH3. అంటే
అసిడిక్ నేచర్స్ ఎప్పుడైనా ఆల్కైన్స్ ది ఎక్కువ ఉంటది, దాని తర్వాత ఆల్కిన్స్ ది ఎక్కువ ఉంటది, దాని తర్వాత ఆల్కిన్స్ ది తక్కువ ఎక్కువ ఉంటది. ఓకే, దాని తర్వాత దాని తర్వాత మనం అడిషన్ ఆఫ్ హైలైట్ చూద్దాం. లైక్ మనం అడిషన్ ఆఫ్ హాలోజన్ గురించి చూద్దాం. హైలైట్స్ అనేవి ఎట్లా యాడ్ అవుతాయో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ట్రిపుల్ బాండ్ ఉంది చూడండి. ఈ ట్రిపుల్ బాండ్ ఈ యాసిడిక్ మీడియం తోని రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తది. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడికి అది లాగేసుకుంటది. లాగేసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ డబుల్ బాండ్ వస్తది. ఇక్కడ C+ వస్తది. C+ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ మిగిలిపోయింది ఇక్కడ బిఆర్ నెగెటివ్. ఈ దీనితోని రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తది ప్లస్. సో ఇక్కడ మనకి ఏమని ఫార్మ్ అవుతదంటే H డబుల్ బాండ్ Br ఇక్కడ ఓకే. దాని తర్వాత ఎప్పుడైతే ఇంకొక H+ ఆటమ్ ఉంటదో దాన్ని మనం ఏం చేస్తామంటే దీనితోని రియాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత ఇక్కడ C, ఇక్కడ 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 Br ఇక్కడ పాజిటివ్ వస్తది. ఇక్కడ H వస్తది. ఈ పాజిటివ్ ఇక్కడికి ఎందుకొచ్చింది? లైక్ పాజిటివ్ ఇక్కడికి ఎందుకొచ్చింది? ఇక్కడికి ఎందుకు ఎళ్ళలేదని మీకు డౌట్ వస్తది. దానికి ఒక చిన్న థియరీ ఉంటది. ఎప్పుడైనా ఇలా ఒక ఆటమ్ ఇలా ఒక గ్రూప్ ఉన్నప్పుడు దీని మీద లోన్ పెయిర్స్ ఉండేసి దీని మీద పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు ఈ లోన్ పెయిర్స్ అనేది ఏం చేస్తదంటే ఈ కార్బన్ క్యాటయాన్ని స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తది. ఎందుకంటే దీని ఆక్టేట్ అనేది నిండిపోతది. ఎప్పుడైతే అది అక్కడ ఫార్మ్ అక్కడికి ఎళ్తదో ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అయితది. దాని తర్వాత దీని మీద పాజిటివ్ చార్జ్ వస్తది. ఇక్కడ లోన్ పెయిర్స్ ఉంటాయి. ఇది ఇక్కడ ఇది ఈ ఇట్లాంటి కార్బో క్యాటయాన్ ఏమంటామంటే మనం ఆక్టేట్ కంప్లీటెడ్ కార్బో క్యాటయాన్. ఓకే, ఆక్టేట్ కంప్లీటెడ్ కార్బో క్యాటయాన్ అని అంటాం. ఎందుకంటే ఈ లోన్ పేర్ ఈ కార్బో క్యాటయాన్ ని స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తది. దీన్ని మనం ఈ మెకానిజం ని మనం ఏమంటాం, ఈ ఎఫెక్ట్ ని మనం ఏమంటామంటే మీజోమరిజం ఎఫెక్ట్ అని అంటాం. మీజోమరిజం ఎఫెక్ట్ అని అంటాం ఈ ఎఫెక్ట్ ని మనం. ఓకే, ఈ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ పాజిటివ్ ఇక్కడ ఇట్లా పాజిటివ్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ పాజిటివ్ ఇక్కడ చూడండి పాజిటివ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ బిఆర్ గ్రూప్ ఇక్కడ పోయి లైక్ రియాక్ట్ అవ్వడానికి ట్రై అవుతుందో లైక్ ఈ బిఆర్ అనేది నెగిటివ్ ఇది ఇక్కడికే వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమని వస్తుంది అంటే CH3 Br2 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి అడిషన్ ఆఫ్ హాలైడ్. ఇది అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్. ఇది ఒకసారి అడిషన్ ఆఫ్ హాలోజన్స్ కూడా చూద్దాం మనం. మర్చిపోయాం, చెప్పుకోలేదు. అడిషన్ ఆఫ్ హాలోజన్స్. ఈ అడిషన్ ఆఫ్ హాలోజన్స్ లో ఏమవుతుందంటే సేమ్ కహాని. CH3 తీసుకోండి, దాని తర్వాత ఒక్క నిమిషం CH3 తీసుకోండి, ట్రిపుల్ బాండ్ CH ఇక్కడ 2 BRలు యాడ్ చేయండి. ఈ BRలు యాడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ తెలుసు ఇక్కడ ఈ ట్రిపుల్ బాండ్ కట్ చేసేసేయండి. కట్ చేసేసి దీనికి CH3 ఇక్కడ ఒక BR ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక BR ఇచ్చేసేయండి, అంతే. ఓకే, ఒకవేళ డబుల్ బాండ్ ఇది డబుల్ బాండ్ అవుతుంది. ఒకవేళ ఇంకొకటి కూడా యాడ్ చేయాలన్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి BR యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏమని ఫామ్ అవుతుంది అంటే CH3 BR ఇక్కడ H రాదు. BR ఇది BR ఇక్కడ BR. ఇది వచ్చేసి ఐన్ గ్రూప్ ఆల్కైన్ ని ఆల్కీన్ లోకి కన్వర్ట్ చేసినాం, కీన్ ని ఎయిన్ లోకి కన్వర్ట్ చేసినాం, ఆల్కీన్ లోకి. దాని తర్వాత ఈ రోజుకి లాస్ట్ టాపిక్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వాటర్ చూద్దాం మనం. దీని తర్వాత కొంచెం నామిక్లేచర్ అనేది డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్ లో నామిక్లేచర్ గురించి అసలు డిస్కస్ చేయలేదు మనం. అడిషన్ ఆఫ్ వాటర్ అనేది ఎలా అవుతుందంటే చూడండి, ఎప్పుడైనా మీరు ఒక ఆల్కైన్ గ్రూప్ తీసుకోండి. ఆల్కైన్ గ్రూప్ అనేది లైక్ దీనికి వాటర్ వేసినప్పుడు మనకి ఇందులో మనం వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసినప్పుడు మనకేమో రియాక్షన్ చూపించదు. ఎందుకంటే
వాటర్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ రిచ్ ఉంటది. ఎలక్ట్రోనెగటివిటీ రిచ్ ఉంటది. సో, ఇది రియాక్షన్ చూపియదు. అట్లా అని చెప్పేసి మనం యాసిడ్ యాడ్ చేసినా గానీ, అసిడిక్ నేచర్ యాడ్ చేసినా గానీ రియాక్షన్ చూపియదు. సో, మనం ఏం చేస్తామంటే Hg2+ అనేది యాడ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆల్కైన్ ఉంది చూడండి. ఈ ఆల్కైన్‌లో ఈ క్లౌడ్ ఉంది చూడండి. ఈ దీని డెన్సిటీ చాలా టైట్‌లీ ఉంటది. లైక్ ఇది చాలా టైట్‌లీ డెన్సిటీ ఉంటది. దీని డెన్సిటీ వచ్చేసి లైక్ టైట్‌లీ ప్యాక్డ్ డెన్సిటీ ఉంటది. సో, మనం ఎప్పుడైతే Hg2+ ఇస్తామో ఈ డెన్సిటీని లూజ్ చేయడానికి ఇది యూజ్ అయితది. టు లూజ్ లైక్ దీన్ని కొంచెం ఫ్రీగా చేస్తది ఇందులో ఉన్న డెన్సిటీని. అప్పుడు మనకి రియాక్షన్ అనేది చూపిస్తది. అప్పుడు రియాక్షన్ అనేది వచ్చేసి ఇలా ఫార్మ్ అయితది. దాని తర్వాత లూజ్ అయిన తర్వాత అసిడిక్ మీడియంలోకెళ్తది. అసిడిక్ మీడియంలోకెళ్ళినప్పుడు చెప్పాం గదా! ఈ డబుల్ బాండ్ దీన్ని తీసేసుకుంటది. అప్పుడు HC ఇక్కడ పాజిటివ్ వస్తది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది వాటర్‌తోని రియాక్ట్ అయితదో ఇక్కడ ఉన్న ఓ గ్రూప్ ఇక్కడికెళ్ళిపోతది. ఇలా ఫార్మ్ అయితది OH. ఈ OH అనేది ఎళ్ళిపోతది ఇక్కడ నుంచి ఇలా. దాని తర్వాత మనకి దాని తర్వాత ఇదేం ఫార్మ్ అయితదంటే CH2 డబుల్ బాండ్ COH ఇలా ఫార్మ్ అయితది. ఓకే. ఎప్పుడైనా సి పక్కన లైక్ డబుల్ బాండ్ ఇక్కడ OH ఉన్నప్పుడు ఇది ఈనోల్ ఫార్మ్‌లోకి ఫార్మ్ అయింది. ఇక్కడ ఇది స్టేబుల్‌గా ఉండదు. సో, రెసొనెన్స్ అనేది అక్కర్ అయితది. రెసొనెన్స్ అనేది అక్కర్ అయినప్పుడు ఈ లోన్ పేర్ ఇక్కడికొచ్చేస్తది. ఇది ఇక్కడికొచ్చేసి ఇది ఇటెళ్ళిపోతది. సో, ఇక్కడ ఏమైతదంటే ఇక్కడ సి, డబుల్ బాండ్ OH దాని తర్వాత ఇక్కడ CH2- వచ్చేస్తది. ఇక్కడ అది ఎళ్ళిపోయి. ఈ మైనస్ లైక్ ఈ హైడ్రోజన్‌ని లేపేస్తది. సో, నెక్స్ట్ ఏమైతదంటే ఇక్కడ వచ్చేసి CH3 సి డబుల్ బాండ్ OH ఇది ఫార్మ్ అయితది. ఇది వచ్చేసి మనం ఏమంటామంటే లైక్ కీటో గ్రూప్ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఇంకో కార్బన్ ఆటమ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇది కీటో గ్రూప్ అయితది. కాకపోతే దీన్ని మనం ఏమంటామంటే ఇథనాల్ అంటాం. దీన్ని ఇథనాల్ గ్రూప్ అంటాం. ఆల్డిహైడ్ గ్రూప్ ఫార్మ్ అయిపోతది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకేదైనా కార్బన్ ఆటమ్ పక్కన ఇట్లా డబుల్ బాండ్ కనిపించి, ఇక్కడ ఒక సింగిల్ కనిపించి ఇట్లా ఉంటే ఇది చాలా అన్‌స్టేబుల్. దీన్ని ఎలా ఫార్మ్ అయిపోతదంటే కార్బన్ ఇక్కడికి వచ్చేస్తది. ఈ డబుల్ బాండ్ ఇక్కడికి అయిపోతది. ఇలా ఫార్మ్ అయితది. ఓకే. దాని తర్వాత ఒకసారి లాస్ట్ 15 మినిట్స్ ఉంది. ఒకసారి నామిక్లేచర్ చూసుకుందాం. నామిక్లేచర్ అనేది ఎలా చేస్తారో. ఓకే. నామిక్లేచర్ నేర్పించేస్తే అయిపోతది ఒక్కసారి. నామిక్లేచర్ వచ్చేసి చూడండి. దీనొచ్చేసి ఇది కార్బన్ ఆటమ్ అనుకోండి. సి అనేది కార్బన్ ఆటమ్ లెక్క ఫార్మ్ అయితది. ఓకే. కార్బన్ ఆటమ్ ఇది. హైడ్రోకార్బన్స్‌లో మనకి హైడ్రోకార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఇలా ఉంటాయి. ఓకే. దాని తర్వాత మనం వీటికి పేర్లు రాస్తాం. పేర్లు రాసేటప్పుడు ఒకవేళ ఒకటే కార్బన్ ఆటమ్ ఉందనుకోండి ఇలా ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, స్ట్రక్చర్, నేమ్. ఓకే. నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వచ్చేసి ఫస్ట్ 1 తీసుకుందాం. ఒకటే ఉంటే ఇట్లనే ఉంటది. దీన్ని ఎట్లా CH4 అంటాం. ఎందుకంటే డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ ఏమవసరం లేదు. లైక్ ఇట్లా గీసేసుకుందాం. కార్బన్‌కి 4 బాండ్స్ ఉండాలి కదా! మీకు చెప్పారు కార్బన్‌కి 4 బాండ్సే లైక్ పాసిబుల్. సో, 4 బాండ్స్ ఉంటేనే అది స్టేబుల్ ఉంటది. సో, ఇలా ఉంటది. ఓకే. CH4 అనేది. దీన్నొచ్చేసి మనం మిథైల్ అంటాం. మిథైల్ లేకపోతే మీథేన్ అంటారు. ఇప్పుడు 2 తీసుకున్నారనుకోండి కార్బన్ ఆటమ్స్ అదొచ్చేసి ఇలా ఉంటది. ఓకే. ఇలా ఉంటది. సి 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 దీన్నొచ్చేసి ఇథ్ అంటాం. ఎప్పుడైనా 3 ఉన్నాయనుకోండి దీన్ని ప్రొప్ అంటాం. ఓకే. మెథ్ అంటాం, ప్రొప్ అంటాం. దాని తర్వాత 4 ఉంటే దీన్ని బ్యూట్ అంటాం. ఓకే. 5 ఉంటే పెంట్ అంటాం. 6 ఉంటే హెక్సా అంటాం. 7 ఉంటే హెప్టా అంటాం. 8 ఉంటే ఆక్టా అంటాం. ఆక్టానేనా? ఒక్క నిమిషం ఆగండి చూడనియండి. చాలా రోజులైతుంది గుర్తులేదు నాకు గూడా. దానికి ఇంకొక పేరుండే ఛాన్స్ గూడా ఉంటది.
సో యా ఆక్టేన్, హెప్టాగాన్ యా. ఇప్పుడు 8th క్లాస్ అయిపోయింది. యా ఆక్టేన్. ఇప్పుడు 5 years అయిపోయింది చదువుకొని అండి. ఆక్టేన్ అంటాం దీన్ని. ఎస్. 9 వచ్చేసి 9 వచ్చేసి నోనేన్, నోనా. 4 4 8 9 నోనా. 10 అంటేనేమో డెకా. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసింది కదా. 1 అంటే మిత్, 2 అంటే ఎయిత్, 3 అంటే బిత్, 4 అంటే బిట్, 5 అంటే పెంట్, 6 అంటే ఎక్స్, 7 అంటే హెప్ట్, 8 అంటే ఆక్ట్, 9 అంటే నానో, 10 అంటే డెకా. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు స్ట్రక్చర్స్ తీసుకోండి. ఇప్పుడు స్ట్రక్చర్స్ తీసుకుందాం. ఇక్కడ నుండి మీకు స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇదే తీసుకోండి. ఇప్పుడు మనం ఓకే ఇట్లా తీసుకుందాం. సి 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 సి. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ సింగిల్ ఉంటేనేమో ఆల్కేన్. ఓకే, ఒకవేళ డబల్ ఉంటేనేమో ఆల్కీన్. ఓకే, ఒకవేళ త్రిబుల్ ఉంటేనేమో ఆల్కైన్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ కదా. నెక్స్ట్ మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కీన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా నెంబరింగ్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా నెంబరింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ దీనికి ఇవ్వాలి, దాని తర్వాత దీనికి ఇవ్వాలి, దాని తర్వాత దీనికి ఇవ్వాలి. ఒక నిమిషం. దాని తర్వాత దీనికి ఇవ్వాలి, సిగ్మా బాండ్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్ తో వచ్చేసి మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మీ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చాలా లాంగెస్ట్ చైన్ కి నెంబర్ ఇవ్వాలి. లైక్ ఏ విధంగా చూసుకున్నా అని ఒకటే సింగిల్ చైన్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చైన్ లాంగ్ ఉండాలి, చాలా లాంగ్ ఉండాలి చైన్. సో నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ కిందికి కూడా రండి. 5 6 7 8. 8 కాదు, 9 లాంగెస్ట్ చైన్. ఓకే, 9 అనేది లాంగెస్ట్ చైన్. ఓకే, దాని తర్వాత మీరు ఇది చూసుకోండి. దాని తర్వాత ఇందులో ఎన్ని ఉన్నాయి? 9 అంటే ఏంది? నో నేమ్. 9 ఏమంటాం? నో నేమ్ అనేది ఫిక్స్ అయిపోండి. ఇక్కడ 5 దగ్గర ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. నేమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏదైనా గ్రూప్ కనుక ఏదైనా యాడ్ అయి ఉంటే యాడ్ అయిన గ్రూప్ అని చూసుకోండి. యాడ్ అయిన గ్రూప్ లో ఏంటిది? యాడ్ అయిన గ్రూప్ కి సపరేట్ నామిక్లేచర్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ చైన్ రాదు. సో ఇది లైక్ ఇది కన్సిడర్ చేయకండి. ఈ నెంబరింగ్ అది చిన్న చైన్ కాబట్టి ఈ నెంబరింగ్ ని కన్సిడర్ చేయకండి. దీన్ని మనం ఏమంటామో చూడండి. 1 2 3 అంటే నేను 2 డై మిథైల్ ప్రొపైల్ అని రాసుకోవచ్చా? ఎందుకు? ఇక్కడ చూడండి, దీనికి ఇప్పుడు షార్ట్ ఫామ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. ఇది గీసా. ఇక్కడ మీరు చైన్ కి నెంబర్ ఇచ్చుకోవాలి. 1 2 3 1 2 3. ఎటు నుంచి ఇచ్చినా అని సేమ్. సో 3 అంటే మనం ఏమని రాసుకోవాలి? ప్రొపైల్ అని రాసుకోవాలి. ప్రొపైన్. 3 అంటే ప్రొపైల్. ఇక్కడ 1 2 పొజిషన్లు ఏమున్నాయి? 2 మీథైన్లు ఉన్నాయి. 2 మీథైన్లు ఉంటే 2 డై మిథైల్ ప్రొపనైల్. ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ ఏం రాస్తాం? ఏ పొజిషన్ లో ఉంది ఇది? 5 పొజిషన్ లో ఉంది. 5 పొజిషన్ లో ఏముంది? 2 డై మిథైల్ ప్రొపనైల్ నూనె. ఇది మనం ఇట్లా నియమించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఐన్ చేద్దాం ఒకసారి. ఆల్కైన్ గ్రూప్ ది చేద్దాం ఒకసారి. నామిక్లేచర్ ఆల్కైన్ గ్రూప్ లో చూడండి, CH3 C ట్రిపుల్ బాండ్ C CH CH3 CH3. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు ఏం చెప్పాను? ఫస్ట్ రూల్ ఏంటిది? నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నెంబరింగ్ కూడా ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలి? మనం బాండ్స్ దగ్గరికి బాండ్స్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే నెంబర్ తక్కువ రావాలి. లైక్ తక్కువ నెంబర్ దగ్గర ఫస్ట్ బాండ్ వచ్చేసేయాలి.
సో మనం ఏం చేస్తామంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ ఇచ్చిన సేమ్. ఇక్కడ 2 దగ్గరే ఇక్కడ ఇచ్చిన సేమ్. మీకేం చెప్పాను ఫస్ట్ గ్రూప్‌కి అటాచ్ అయిన గ్రూప్స్‌కి ప్రియారిటీ ఇయ్యాలి. 4 దగ్గర ఏ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది? మిథైల్ గ్రూప్ ఉంది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇవి? పెంట్. 5 ఉన్నాయి. 5 అంటే పెంట్. దాని తర్వాత ఫంక్షనల్ లైక్ బాండ్ ఎక్కడుంది? 2 దగ్గర. ఏ బాండ్ ఉంది? ఆల్కైన్ బాండ్ ఉంది. ఇది ఇట్లా. ఇంకొకటి తీసుకోండి. హెచ్‌సి ట్రిపుల్ బాండ్ సి, CH3, CH3, CH3. ఓకే. ఇక్కడ మీరు సేమ్ అంతే. ఎట్లా ట్రిపుల్ బాండ్ ఎక్కడి నుండి అయితే దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుండి నంబరింగ్ ఇచ్చుకోండి. 1, 2, 3, 4. దాని తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్ అని చెప్పాను. అటాచ్ అయిన గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? 3 థర్డ్ పొజిషన్ దగ్గర. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 3, 3 డై మిథైల్. ఏ గ్రూప్ ఉంది? మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ అంటే ఒకటే కార్బన్ ఆటమ్ ఉంది. మిథైల్ గ్రూప్ ఉంది. దాని తర్వాత ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? ఎన్ని కార్బన్ ఆటమ్స్ చైన్ ఉంది? మిథైల్ తర్వాత పక్కన బ్యూటేన్ 4 ఉన్నాయి. 4 అంటేనేమో బ్యూటేన్ అంటాం. బ్యూట్ ఎక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది? ఫస్ట్ పొజిషన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది. లైక్ ఏ బాండ్ ఉంది? ఆల్కైన్ బాండ్ ఉంది. అంటే YN. ఓకే. ఇంకొక్కటి చేద్దాం. ఇది లాస్ట్. దీని తర్వాత లైక్ ఈ ఎగ్జాంపుల్ తర్వాత రేపటి లాస్ట్ సెషన్ అయిపోతది. హైడ్రోకార్బన్స్ వచ్చేసి రేపు అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి చెప్తాం. అరోమాటైజేషన్ గురించి. అదొకటి అయిపోతే హైడ్రోకార్బన్స్ అయిపోయినట్టే టాపిక్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ట్రిపుల్ బాండ్ ఇక్కడ CH2. ఓకే. ఏం చెప్పాను? లాంగెస్ట్ కార్బన్ చైన్ ఉండాలి. లైక్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? బాండ్స్‌కి ఇవ్వాలి. ఇక్కడ నుండి 1 నంబరింగ్ ఇయ్యండి. 1, 2, 3. ఇక్కడ 4 ఇస్తే చిన్నదయిపోతది. ఇక్కడ ఇయ్యండి 4, 5. సో ఇక్కడ కార్బనింగ్ ఇయ్యొద్దు. దాని తర్వాత ఇది ఫంక్షనల్ ఇక లైక్ గ్రూప్ యాడ్ అయ్యి ఉంటే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నాం. 3 ఏ గ్రూప్ యాడ్ అయ్యి ఉంది? ఒక సింగిల్ కార్బన్ ఆటమ్ ఉన్న గ్రూప్ యాడ్ అయ్యి ఉంది. అంటే దాన్ని మిథైల్ అంటాం. మిథైల్. ఇక్కడ దాని తర్వాత మిథైల్ తర్వాత మనం ఇంకా ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఎంత పెద్ద కార్బన్ చైన్ ఉంది? 5 కార్బన్ చైన్స్ లైక్ 5 కార్బన్స్ ఉన్న చైన్ ఉంది. దాన్ని ఏమంటాం మనం? పెంట్ అంటాం. పెంట్ తర్వాత మనకి ఇవ్వాల్సింది నెక్స్ట్ ప్రిఫరెన్స్ చేయాల్సింది మనం బాండ్స్‌కి. బాండ్ ఏ నెంబర్ దగ్గర ఉంది? ఫస్ట్ నెంబర్ దగ్గర. ఏ బాండ్ ఉంది? ఆల్కైన్ బాండ్ ఉంది. అంటే 1 ఐన్. ఏ పొజిషన్‌ల ఐన్ బాండ్ ఉంది? ఆల్కైన్ బాండ్ 1 పొజిషన్‌ల ఫస్ట్ పొజిషన్‌ల ఆల్కైన్ బాండ్ ఉంది. సో 1 ఐన్. ఓకే. నెక్స్ట్ ఇదే లొల్లి. నెక్స్ట్ క్లాస్‌లో మనం వచ్చేసి పాలిమరైజేషన్ గురించి చూద్దాం. పాలిమరైజేషన్ అయిపోయిన తర్వాత అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఓకే. అదైపోతే లైక్ హైడ్రోకార్బన్స్ అయిపోయినట్టే. నేను వచ్చేసి మీకు నెక్స్ట్ క్లాస్‌లో కలుస్తా. అంటిల్ దెన్ సీ యూ. థాంక్ యూ. బాయ్. బాయ్ ఎవ్రీవన్.